హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై న్యూ వాల్గో, మై న్యూ వీడియో. అప్పుడు జనవరి 31 కాదు, జనవరి 1కి బుధవారం. ఆ రోజు వీడియో తీశాను. వాయిస్ చెప్పడానికి ఇంతవరకు కుదరలేదు. ఇంకో ఆ రోజు మేము మీకు అర్థమైపోతుంది కదా, చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రై అంటే బొగ్గులు వేసి కాల్చుతూ నైట్ 12 గంటల తర్వాత స్టార్ట్ చేసాం. మార్నింగ్ 5 o'clock దాకా జరుగుతూనే ఉంది. అందరూ ఆడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు కూడా పడుకోలేదు. మా ఫ్రిడ్జు ఇసుక కూడా స్పీకర్ బాక్స్లో సాంగ్స్ అన్నీ పెట్టి ఇంకో లైట్ అది సెట్ చేసుకుని చీకటి టైంలో అక్కడ ఇంకో మేడ మీద ఎంత చీకటిగా మంచు పడుతుందో చూడండి. అందరూ భోగిమంట తర్వాత వేసారు, మేము ముందే వేసాం. ఫిష్ ఫ్రై అనమాట. ఇప్పుడు బొగ్గుల మీద కాలుస్తాం. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మొత్తం అందరితో ఇలాగా స్పెండ్ చేశారా, ఎంజాయ్ చేశారా చెప్పండి. ఇదిగో మా యశిక నేను వద్దు అంటుంది. మా అన్నయ్య గారు, మా ఇద్దరు తమ్ముళ్ళు, అన్నయ్య గారు, అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా, మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా పెద్దమ్మ గారు, వదిన గారు, అందరూ ఇంకో ఫిష్ ఫ్రై ఇచ్చారు. నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కిందన కూర్చోవడానికి కుదరక కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది కదండి, అందుకని చెప్పేసి కిందన కూర్చోలేదు. వాళ్ళందరూ కిందనే కూర్చున్నారు, నేను ఒక్కనే పైన కూర్చున్నాను. సూపర్ అని చెప్తున్నాను నేనే. ఫిష్ మాత్రం భలే కుక్ అయిందండి. ఇంకా అలా ఇలా కాదు చెప్పడానికి, ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది. ఇంకో పిల్లలు అయితే ఇంకా ఆడుతూ ఉంటారు అలాగా. ఈయన మా మావయ్య గారు, మా అత్తయ్య గారు, అంతా ఫ్యామిలీ. మా మరదలు, వదిన గారు, వాళ్ళకి వెజిటేరియన్ అంటే ఆ రోజు తినరు వాళ్ళు. మా యశిక చూసారా డ్యాన్స్, ఆ చంద్రుల్లో చుక్క ఎలా వచ్చిందో పక్క డ్యాన్స్, ఎంత డ్యాన్స్ వేసారో. నైట్ అయినా సరే నిద్ర పట్టట్లేదు వాళ్ళకి. ఎంజాయ్ అనమాట. సూపర్ డ్యాన్స్. మీరు అలా ఎంజాయ్ చేశారా ఎప్పుడైనా జనవరి 1కి? సూపర్గా ఉంది కదా. ఫ్యామిలీ అంతా అలా కలుపుకుంటే, అలా వండుకుని అలా తింటూ ఉంటే ఇంటి మేడ మీదే. బయటకు వెళ్ళడానికి ఇంకా కుదరలేదు. మార్నింగ్ వెళ్ళొస్తాం, నైట్ ఇలా సెట్ చేసుకున్నాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ కదా. మా పిల్లలు ఆడటం అయితే చెప్పక్కర్లేదు. డ్యాన్స్ అలా వేస్తూనే ఉన్నారు. ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ డ్యాన్స్. మా అన్నయ్య గారు అంతా కుక్ చేశారు, చాలా బాగా కుక్ చేస్తారు, చాలా బాగున్నారు. తెలుగులో చెప్పాలంటే చికెన్ చీకులు, ఇంగ్లీష్లో అయితే కబాబ్, చికెన్ కబాబ్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇష్క అమ్మ తింటుంది చిన్న ముక్క. చాలా బాగుంది అంటుంది. సూపర్ అంటుంది. చూడండి. వావ్, సూపర్, చాలా బాగుంది. ఇంకేంటి చెప్పండి.
చాలా బాగుంది కదా. మీరు ఇలా కబాబ్ చేసుకుని ఉంటే చెప్పండి. చిన్నపిల్లలకి బయట ఫుడ్ కన్నా ఇలాంటి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సూపర్. ఇష్క తల్లి సూపర్గా చెప్తుంది. నన్ను తిను తిను అంటుంది.